మజిల్ గెయిన్ 45 డేస్ ఛాలెంజ్ లో ఈ రోజు డే 2. డే 1 లో అయితే బ్యాక్ వర్కౌట్ అయితే చేశాను. ఈ రోజు డే 2. డే 2 లో షోల్డర్ వర్కౌట్ అయితే చేయబోతున్నాను అనమాట. జిమ్ కి వెళ్ళగానే వెయిట్లు ఎత్తేయకూడదు, తర్వాత నిన్ను ఎత్తేస్తారు. అదే బ్రో, జిమ్ కి వెళ్ళగానే వార్మప్ కంపల్సరీ అని చెప్తున్నా. వార్మప్ లో జంపింగ్ జాక్స్ ఇంకా హ్యాండ్ రొటేట్ చేసి పుష్ పుల్ అప్స్ ఇలా 15 3 సెట్స్ చేసాను అనమాట. చెప్పాను కదా ఈ రోజు షోల్డర్ వర్కౌట్ అని. సో వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. డంబుల్ ఓవర్ హెడ్ ప్రెస్ 3 సెట్స్ చేసి ఆ తర్వాత లేటర్ రైజెస్ చేశాను 5 kgs తో. మళ్ళీ 10 kgs తీసుకుని మళ్ళీ 3 సెట్స్ చేశాను లేటర్ రైజెస్. హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళు ఇక్కడ బ్రిక్స్ ని యూస్ చేయొచ్చు. అంటే కొంతమందికి జిమ్ కి వెళ్ళడం కుదురుతుంది, కొంతమందికి కుదరదు. కుదిరిన వాళ్ళకి ఓకే, కుదరని వాళ్ళ గురించి చెప్తున్నా వినండి. నీకు జిమ్ కి వెళ్ళడం అంత ఇష్టం అయితే, నీ దగ్గర ఎర్నింగ్ సోర్స్ లేకపోతే ఒక 30 డేస్ టార్గెట్ పెట్టుకో. నీకు వీలైనంత వేలో మనీ ఎలా సంపాదించాలి, అలా నీ 30 డేస్ కూడా హోమ్ వర్కౌట్ చేయి. హోమ్ వర్కౌట్ ఎందుకు చేయమన్నాను అంటే, నీలో ఎంత కేపబిలిటీ ఉంది, నువ్వు ఎంత వరకు చేయగలవు, అసలు జిమ్ కి వెళ్తే కంటిన్యూ అవ్వగలవా లేదా, ఈ 30 డేస్ లో నువ్వు తెలుసుకుంటావు అనమాట. ఇంకా నా డైట్ గురించి అంటారా, మనకి ఫ్యాట్ ఏం లేదు కాబట్టి మనం కరిగించాల్సిన అవసరం లేదు. ఏది తిన్నా అన్లిమిటెడ్ గా తిందాం, అది కూడా కొన్ని రోజులు మాత్రమే. ఆ తర్వాత నుంచి డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. గట్టిగా అనుకో బ్రో, నువ్వు కూడా డే 1 నుంచి 1 డే కి కంపల్సరీ వెళ్తాను. అలానే ఎవరైనా బిగినర్స్ ఈ వీడియో చూస్తుంటే, ఆల్రెడీ హోమ్ వర్కౌట్ సిరీస్ అయితే మనం 30 డేస్ ఛాలెంజ్ చేసాం అనమాట. అది మన పేజీలో 30 వీడియోస్ ఉన్నాయి, వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. అలానే ఎవరికైనా హోమ్ వర్కౌట్ లిస్ట్ కావాలంటే లిస్ట్ అని కామెంట్ చేసి రీల్ నాకు షేర్ చేయండి, నేను డైరెక్ట్ డిఎం చేస్తాను వాళ్ళు. అలా డే 2 లో మనం షోల్డర్ వర్క్ అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. సరే మరి రేపు వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, కాలేజ్ లేట్ అవుతుంది.